టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని. ఏ దేశంలో అన్నా ఈ పార్టీ ఉందా? పోనీ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడన్నా ఈ పార్టీ ఉందా? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీగా ఉన్నటువంటి నీ పార్టీ పేరులో దేశం ఉంది అంటే డ్రామా అక్కడే మొదలైంది. ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఆ రోజు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పుట్టినటువంటి డ్రామా పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ డ్రామా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక డ్రామాని సృష్టించి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి నీ పార్టీని పెట్టారు. వైఎస్ఆర్సీపీ అలా కాదు, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అదే జాతీయ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తోలివేసినటువంటి పార్టీ. మీరా మా పార్టీ గురించి మాట్లాడేది? రెండోది ఇంకో మాట కూడా మాట్లాడతారు, మేము తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తిరగలేరు అని. తలుచుకోండి చూద్దాం. నేను ఛాలెంజ్ కడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగేటటువంటి శక్తి మీకుంటే తలుచుకొని చూడండి. నీ సొత్తా ఈ రాష్ట్రం? మీకు కేవలం 5 సంవత్సరాలు పరిపాలించమనే ఇచ్చారు. ఇది ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ప్రజల పక్షాన పోరాటం చేయటం. ఈరోజు పోరాటం చేస్తుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన నిలబడుతుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. పబ్లిక్ డిబేట్కి వస్తాము అంటున్నారు. 1.5 గంట జరిగినటువంటి మీటింగ్ గురించి ఒక్క పదం చెప్పలేనటువంటి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి మీ బతుకులకి నిజంగా ఈరోజు మీ ప్రభుత్వంపై ఈ 1 సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి రాదు అని పగటి కలలు కంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. 1 సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది. మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క విలువెంత? మేము ఇచ్చాం ఇనార్బిట్ మాల్కి. అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది. 8,000 మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి. ఇది విజన్ అంటే. విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు. అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగుతామంటే కుదరదు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అబద్ధాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం. ఇది మా బాధ్యత, మేము తీసుకున్నాం. ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు. 6 సంవత్సరాలు అయిందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు? 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అమరావతిలో ఏం చేశారా మీరు?
ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని, అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాడు. అమరావతిలో ఒక నిర్మాణం కనపడుతుందా? సంవత్సరంలో కంప్లీట్ చేస్తానన్నటువంటి పోలవరం కంప్లీట్ అయిందా? వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం 5,000 కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే వెలుగొండ ప్రాజెక్టుకి 250 కోట్లు ఇచ్చి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలపై దెబ్బ కొట్టింది వాస్తవం కాదా? వ్యవసాయం దండగానేటటువంటి చంద్రబాబు గారి మాటల్ని నిజం చేస్తూ పరిపాలన మీరు సాగిస్తుంది వాస్తవం కాదా? వ్యవసాయానికి మీరు మద్దతు ధర లేకుండా పొగాకు, పత్తి, మినుము, పెసర, మిర్చి, నిమ్మ, కోకో, ఆక్వాకల్చర్ ఎక్కడికక్కడ పడకేసింది వాస్తవం కాదా? మామిడికి మద్దతు ధర లేకుండా 2 రూపాయలు అమ్ముడవుతుంది వాస్తవం కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పరమానంద శిష్యులందరూ స్టేజ్ మీదకి వచ్చేసి నటించి వెళ్ళిపోతారు. దళితులంటే అగౌరవం. నిన్న కూడా వారి మాటల్లో వారు మాట్లాడుతూ గలీజ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. నువ్వు పుట్టినటువంటి జాతిని కూడా గౌరవించుకోలేనటువంటి స్థితికి దిగజారిపోవటం నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నేతల యొక్క దిగజారుడుతనం కాదా అని నేను అడుగుతున్నా. ఒక దళిత బిడ్డని రోడ్డు మీద పడవేసి కొడితే సపోర్ట్ చేయవలసింది పోయి గలీజ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని డిప్లొమా చదివినటువంటి విద్యార్థుల్ని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దిగజారుడు తనముందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం వాస్తవం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అసత్యాలని అస్త్రాలుగా చేసుకొని ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలని ధ్వంసం చేస్తూ ఆర్థికంగా ఒక అభద్రతా భావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కల్పించి ఆర్థికంగా బలపడాలనేటటువంటి ఒక నీతితోటి మాత్రమే పరిపాలిస్తున్నాడనేది ఇది వాస్తవము. ఇలాంటి నీ యొక్క ఎత్తుగడలు సాగవు. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేటటువంటి విస్తృతమైనటువంటి నిజాన్ని ప్రచారం చేస్తూ 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి ఈ ఆర్థిక లూటీపై యుద్ధాన్నే చేస్తుంది.